హాయ్ అండి. సంతోషమాత పూజకైతే మా మేనత్తలు, మేనమామలు అందరూ వచ్చారు. మేమైతే మంచి సంతోషంగా పూజ చేసుకున్నాం. పూజకు ముందైతే మా మమ్మీ చిన్నోళ్ళకి, పెద్దోళ్ళకి అందరికీ పసుబొట్టు ఇచ్చి పూజ పైన కూర్చుంటుంది. పసుబొట్టు ఇచ్చేటప్పుడు మా మమ్మీ ఉన్నోళ్ళా లేనోళ్ళా అని చూడండి వంట చేసే వాళ్ళకి కూడా ఎంత చక్కగా పసుపు రాస్తుందో. మా అమ్మమ్మకైతే అమ్మవారు వస్తుంది ఫ్రెండ్స్, అందుకే వేరే పసుపు పెడతారు. మా మమ్మీ అయితే అందరికి వాయనం ఇరానికి పూలు, పండ్లు, గాజులు ఇంకా అన్ని రకాలు తెప్పించిందండి. సంతోష్ మాత పూజ గురించి ఫుల్ వీడియో పెట్టమన్నారండి. నేనైతే ఫుల్ వీడియో తీశాను, పాటగా పెడతాను, తప్పకుండా చూడండి. అయ్యగారు అయితే పూజ మంచి చేయించిందండి. అయ్యగారు ఎవరు కాదు, మా బాబాయే. మా మమ్మీకి మేనమామ కొడుకు. మీకు కూడా పూజలు చేయడానికి అయ్యగారు కావాలంటే కామెంట్ చేయండి, నేను డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ ఇస్తాను. పూజలే కాదండి, గృహ ప్రవేశాలు, పెళ్లిళ్ళు కూడా ఇప్పిస్తాడు. సంతోష్ మాతకు పులుపు లేకుండా ఎన్ని రకాల వెరైటీస్ చేశారో భోజనాలు నెక్స్ట్ వీడియోలో ఇప్పిస్తాను. అమ్మవారికి అభిషేకం చేస్తా అంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదండి. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ సంతోష్ మాత ఆశీర్వాదం మీ పైన ఎల్లప్పుడూ ఉంటది.